సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయంపై సూచనలు చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఇక పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా ప్రత్యేక సమావేశం అయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్ పై కూడా పూర్తిగా చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఏదైతే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అదే విధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ మీటింగ్ లో హాజరవ్వడం ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వారిపై ఇప్పటికే కోర్టు కేసులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వారు వస్తారా రారా అన్న తరుణంలో వారు కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏదైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వారు కూడా రావడం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే దానికి సంబంధించినటువంటి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు చేసేందుకు, అక్కడ స్థానిక పరిస్థితులను తెలుసుకుందుకు, ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేమని కొంతమంది ఎమ్మెల్యేలు నారాజుగా ఉన్న పరిస్థితుల్లో, కొంతమంది కొన్ని జిల్లాలలో కూడా మంత్రుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది, తాము గెలిచి కూడా ఇప్పటి వరకు ఏం చేసుకోలేకపోతున్నామనే అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంటే గ్రూపుల వారీగా కూడా 4 గ్రూపులుగా అంటే జిల్లాల వారీగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో ముఖాముఖిగా కూడా ఏదైతే రేవంత్ రెడ్డి అధ్యక్షతన దీపాదాస్ మున్సితో ప్రత్యేకంగా వారు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, తమ యొక్క నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, ఏదైతే నిధులు కావచ్చు, దీని అన్నిటి పూర్తిగా చర్చ జరపనున్నారు. దీనికి సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఏదైతే మొదటగా కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం చర్చ ఆ యొక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యేందుకు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇట్లా అంటే జిల్లాల వారీగా వారందరినీ పిలిచి ముఖ్యమంత్రి వారితో నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని దాంట్లో అంటే అన్ని జిల్లాల వారీగా కూడా మొత్తం ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు అందరినీ, ఎమ్మెల్సీలు అందరినీ కూడా దిశానిర్దేశం చేసి వారందరికీ ఏదైతే రాబోయేటువంటి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి, తమ యొక్క సమస్యలు ఏంటి, స్థానికంగా ఉండేటువంటి బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంది. సో రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు కాంగ్రెస్ సీట్లు కైవసం చేసుకోవాలని కూడా ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో, వారి యొక్క పనితీరుపై కూడా తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వారిని కూడా మార్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు అసలు స్థానికంగా ఉన్నటువంటి అంటే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రుల వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళు అంటే ఏం చేస్తున్నారు, తమపై ఆధిపత్యం చేస్తున్నారా, లేదు అంటే ప్రతి విషయంలో తలదూరుస్తున్నారనే ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క భేటీ మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పార్టీలో రాష్ట్రంలో ఇప్పటికే కులగణనకు సంబంధించినటువంటి తప్పుల తడకగా కూడా సొంత పార్టీ నేతలే కొందరు విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కులగణన కావచ్చు, ఇప్పుడు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై కూడా ఇది ముఖ్యంగా ఈ పిఎల్పి సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి మాత్రం ఈ ఎమ్మెల్యేల వ్యవహార శైలి,
కొంతమంది మొన్న ఏదైతే రహస్య భేటీ 10 మంది ఎమ్మెల్యేలు కూడా రహస్య భేటీ జరగడం జరిగింది. ఆ రహస్య భేటీ ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వారు దేనికి సాంకేతం అన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సిఎల్పి భేటీలో పూర్తిగా కూలంకుషంగా అసలు పార్టీ వ్యవహారంలో ఏం జరుగుతుంది అన్న దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కూడా వారందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి తమ యొక్క విన్నపాలు కూడా చేసుకునేటందుకు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క సమావేశంలో మాత్రం స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు వారి యొక్క సమస్యలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి చేస్తే అక్కడ గెలుస్తాము, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయని కూడా వీరు విన్నవించుకునే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన చేసి వారికి నిధులు కేటాయిస్తే అక్కడ మనం విజయం సాధించవచ్చని కూడా పార్టీ ఇప్పటికే వ్యవహరిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు వీరందరూ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ భేటీ ఇంకా కొనసాగుతా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.